హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం టైమ్ అండ్ వర్క్ అనే కాన్సెప్ట్లో కొన్ని క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే పీ కెన్ కంప్లీట్ ఎ వర్క్ ఇన్ 4 hours, క్యూ అండ్ ఆర్ టుగెదర్ కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 3 hours, while P and R can complete it in 2 hours. If Q alone does this work, then how much time will he take to complete this work అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. P ఒక పనిని 4 గంటల్లో పూర్తి చేయగలడు. Q మరియు R కలిసి అదే పనిని 3 గంటల్లో పూర్తి చేయగలరు. అయితే P మరియు R 2 గంటల్లో పూర్తి చేయగలరు. Q మాత్రమే ఆ పని చేస్తే ఈ పనిని పూర్తి చేయడానికి అతను ఎంత సమయం తీసుకుంటాడు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా, చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, P కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 4 hours. అంటే ఇక్కడ P ఒక్కడే ఒక వర్క్ని ఎన్ని గంటల్లో చేస్తాడు? 4 hours అయితే కంప్లీట్ చేయగలడు. నెక్స్ట్ Q అండ్ R టుగెదర్ కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 3 hours. నెక్స్ట్ ఎవరు? Q అండ్ R వీళ్ళిద్దరైతే ఈ వర్క్ని ఎన్ని గంటల్లో పూర్తి చేస్తారు? 3 hours అయితే పూర్తి చేస్తారు. నెక్స్ట్ వైల్ P అండ్ R కెన్ కంప్లీట్ ఇట్ ఇన్ 2 hours. నెక్స్ట్ ఎవరు? P అండ్ R వీళ్ళిద్దరైతే ఈ వర్క్ని ఎన్ని గంటల్లో? 2 hours అయితే కంప్లీట్ చేయగలరు. ఇదనమాట కండిషన్. సో ఇలా ఇచ్చేసాడు. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు, ఇఫ్ Q అలోన్ డస్ దిస్ వర్క్ దెన్ హౌ మచ్ టైమ్ విల్ హీ టేక్ టు కంప్లీట్ దిస్ వర్క్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా, సో ఇక్కడ Q ఒక్కడే వర్క్ చేస్తే ఈ వర్క్ని కంప్లీట్ చేయడానికి వీడు ఎంత టైం తీసుకుంటాడు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. వీటికి సంబంధించిన టైం అడుగుతున్నాడు అనమాట. ఓకేనా, సో ఇప్పుడు చెప్పండి, టోటల్ వర్క్ ఏమవుతుంది? ఈ మూడిటి యొక్క ఎల్సిఎం అవుతుంది, అవునా కదా? సో ఈ మూడిటి యొక్క ఎల్సిఎంఏ మనకి టోటల్ వర్క్ అవుతుంది అనమాట, అవునా? మరి ఇప్పుడు చెప్పండి, ఈ మూడిటి యొక్క ఎల్సిఎం అంటే ఏమవుతుంది? 4కి 3కి 2కి 12 కదా, 12 అనేది ఎల్సిఎం అవుతుంది, అవునా? ఇప్పుడు ఎఫిషియన్సీలు ఏమవుతాయి? 12/4 అంటే 3 అవుతుంది ఇక్కడ ఎఫిషియన్సీ. ఇక్కడ 12/3 ఎంత అవుతుంది? 4 అవుతుందా? 4 అనమాట. ఇక్కడ 12/2 ఎంత అవుతుంది? 6 అనమాట. ఓకేనా, ఇప్పుడు వీడికి సంబంధించిన టైం అడుగుతున్నాడు, అవునా? సో ఇప్పుడు టైం కావాలంటే వీడి యొక్క ఎఫిషియన్సీ కావాలి, అవునా కదా? ఇప్పుడు వీడి యొక్క టైం కావాలంటే వీడి యొక్క ఎఫిషియన్సీ కావాలి. సో ఎఫిషియన్సీ ఎలా వస్తుంది అంటే చూడండి, ఇక్కడ P ఎఫిషియన్సీ ఎంత? 3, అవునా? P ఎఫిషియన్సీ 3, వీళ్ళిద్దరిది కలిస్తే 6 అవ్వాలి. అంటే ఆర్ది ఎంత ఉండాలి? ఆర్ది కూడా 3 ఉండాలి. అలా ఇక్కడ ఆర్ది 3 అవుతుంది. ఇప్పుడు వీళ్ళిద్దరిది కలిస్తే 4 అవ్వాలి. అంటే Q ఎఫిషియన్సీ 1 అవ్వాలి, అవునా కదా? సో వీటికి సంబంధించిన డేస్ కాబట్టి చేయాల్సిన వర్క్ బై వీడి యొక్క ఎఫిషియన్సీ వేస్తే ఎన్ని డేస్ వస్తాయి? 12 days వస్తాయి అనమాట. ఓకేనా, అలా 12 days అనేది అవర్స్ అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. డేస్ అయితే డేస్, అవర్స్ అయితే అవర్స్. ఓకేనా, చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే రామన్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 8 days, సనమ్ అండ్ అమన్ టుగెదర్ కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 6 days, వైల్ రామన్ అండ్ అమన్ టుగెదర్ కెన్ డూ ఇట్ ఇన్ 4 days. హౌ లాంగ్ విల్ సనమ్ అలోన్ టేక్ టు డూ ద సేమ్ వర్క్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. రామన్ ఒక పనిని 8 రోజుల్లో చేయగలడు. సనమ్ మరియు అమన్ కలిసి అదే పనిని 6 రోజుల్లో చేయగలరు. రామన్ మరియు అమన్ కలిసి 4 రోజుల్లో చేయగలరు. సనమ్ ఒంటరిగా ఆ పని చేయడానికి ఎంత సమయం పడుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా, చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, రామన్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 8 days. సో ఇక్కడ రామన్ అనేవాడు ఒక వర్క్ని 8 daysలో కంప్లీట్ చేయగలుగుతాడు. నెక్స్ట్ సనమ్ అండ్ అమన్ టుగెదర్ కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 6 days. సో ఎవరు ఈసారి? సనమ్ అండ్ అమన్ అనమాట. సనమ్ అండ్ అమన్ వీళ్ళిద్దరూ అయితే ఈ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు? 6 daysలో కంప్లీట్ చేస్తారు. నెక్స్ట్ వైల్ రామన్ అండ్ అమన్, ఈసారి ఎవరంటే రామన్ అలాగే అమన్ అనమాట. రామన్ అలాగే అమన్ వీళ్ళిద్దరైతే ఇదే వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు? టుగెదర్ కెన్ డూ ఇట్ ఇన్ 4 days. సో వీళ్ళిద్దరైతే 4 daysలో ఈ వర్క్ని కంప్లీట్ చేయగలరు. అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే చూడండి, హౌ లాంగ్ విల్ సనమ్ ఎలోన్ టేక్ టు డూ ద వర్క్ అంటున్నాడు. సో ఇక్కడ సనమ్ ఒక్కడే వర్క్ చేస్తే ఈ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలడు, అది క్వశ్చన్ అనమాట. ఓకేనా, సో ఇప్పుడు ఈ మూడిటి యొక్క ఎల్సిఎం మనకి ఏమవుతుంది? టోటల్ వర్క్ అవుతుంది, అవునా? మరి ఇక్కడ 8కి 6కి 4కి ఎల్సిఎం ఏమవుతుంది? ఎల్సిఎం 24 అని కదా, 24 అనేది టోటల్ వర్క్ అవుతుంది, అవునా? ఇప్పుడు ఎఫిషియన్సీలు ఏమవుతాయి? 24/8 అంటే ఇక్కడ ఎఫిషియన్సీ 3 అవుతుంది. ఇక్కడ 24/6 అంటే ఎఫిషియన్సీ 4 అవుతుంది. ఇక్కడ 24/4 అంటే ఎఫిషియన్సీ 6 అవుతుంది అనమాట. ఓకేనా, సో ఇప్పుడు వీటికి సంబంధించిన డేస్ అడుగుతున్నాడు కాబట్టి వీడి యొక్క ఎఫిషియన్సీ కావాలి,
అవునా కదా. సో ఇప్పుడు ఎఫిషియన్సీ ఎలా వస్తుంది అంటే చూడండి, రామన్ యొక్క ఎఫిషియన్సీ, ఆర్ యొక్క ఎఫిషియన్సీ 3 అవునా. సో ఇక్కడ ఆర్ యొక్క ఎఫిషియన్సీ 3 సబ్స్టిట్యూట్ చేయండి. వీళ్ళిద్దరిది కలిస్తే 6 అవ్వాలి, అంటే ఏది ఎంత అవ్వాలి, ఏది 3 అవ్వాలి, అవునా కదా. సో అలా ఇక్కడ ఏది 3 సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు వీళ్ళిద్దరిది కలిస్తే 4 అవ్వాలి, అంటే ఎస్ది ఎంత అవ్వాలి, 1 అవ్వాలి. అలా ఎస్ యొక్క ఎఫిషియన్సీ ఎంత అంటే 1 అనమాట. వీటికి సంబంధించిన డేస్ అడుగుతున్నాడు, చేయాల్సిన వర్క్ బై ఎఫిషియన్సీ వేస్తే సరిపోతుంది. మరి 24/1 అంటే ఎన్ని డేస్ అవుతాయి, 24 డేస్ అవుతాయి అనమాట. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే శ్రీనివాస్ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 15 days అండ్ రమేష్ కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 9 days. విత్ రవి దే కంప్లీటెడ్ ద వర్క్ ఇన్ 3 days. ఇన్ హౌ మెనీ డేస్ రవి కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఎలోన్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. శ్రీనివాస్ ఒక పనిని 15 రోజుల్లో పూర్తి చేయగలడు, మరియు రమేష్ అదే పనిని 9 రోజుల్లో పూర్తి చేయగలడు. రవితో కలిసి వారు 3 రోజుల్లో పనిని పూర్తి చేయగలరు. రవి ఒంటరిగా అదే పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో చూడండి ఇక్కడ ఫస్ట్ ఏమంటున్నాడు, శ్రీనివాస్ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 15 days. సో ఇక్కడ శ్రీనివాస్, సింపుల్గా శ్రీను అనుకుందామా. సో శ్రీను అనేవాడు ఈ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలడంట, 15 daysలో కంప్లీట్ చేయగలడంట. అలాగే రమేష్ కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 9 days. సో ఇక్కడ రమేష్ కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్, 9 days అనమాట. ఓకేనా, 9 days. అండ్ అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, విత్ రవి దే కంప్లీటెడ్ ద వర్క్ ఇన్ 3 days. సో ఇక్కడ రవితో కలిసి వాళ్ళు 3 daysలో వర్క్ని అయితే కంప్లీట్ చేశారనమాట. ఓకేనా. ఇక్కడ దే అంటే ఎవరు, దే అంటే ముందు వచ్చిన వీళ్ళిద్దరు అనమాట. వీళ్ళిద్దరూ రవితో కలిసి వర్క్ని అయితే 3 daysలో కంప్లీట్ చేశారనమాట. ఓకేనా. సో అంటే ఇక్కడ ఈ ముగ్గురు కలుస్తారనమాట, రవి అలాగే శ్రీను రమేష్, ఈ ముగ్గురు కలిసి వర్క్ని 3 daysలో కంప్లీట్ చేశారనమాట. అది దాని మీనింగ్. ఎవరు ఇక్కడ, శ్రీను ప్లస్ రమేష్, వీళ్ళిద్దరు వెళ్ళి ఎవరితో కలిసారు, రవితో కలిసారు. ఓకేనా. రవితో కలిసి ఈ ముగ్గురు ఎన్ని డేస్లో కంప్లీట్ చేశారు, 3 daysలో వర్క్ని అయితే కంప్లీట్ చేశారు. అవునా. ఈ కండిషన్స్ ఇచ్చేసి మనల్ని ఏమడుగుతున్నాడు, ఇన్ హౌ మెనీ డేస్ రవి కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఎలోన్ అంటున్నాడు. సో ఇక్కడ రవి ఒక్కడే వర్క్ చేస్తే రవి అనమాట. ఓకేనా. సో రవి ఒక్కడే వర్క్ చేస్తే ఈ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలుగుతాడు, అది క్వశ్చన్ అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఈ ముగ్గురు యొక్క ఎల్సిఎం మనకి ఏమవుతుంది, టోటల్ వర్క్ అవుతుంది. అవునా కదా. సో ఈ ముగ్గురు యొక్క ఎల్సిఎం అంటే మనకి ఎంత అవుతుంది, 45 అవుతుందా, 45 అవుతుంది అనమాట. అవునా. సో ఇప్పుడు చూడండి ఎఫిషియన్సీలు ఏమవుతాయి, 45/15 ఎంత అవుతుంది, 3 అవుతుందా, 3 అవుతుంది. 45/9 ఎంత అవుతుంది, 5 అవుతుందా. అలాగే 45/3 ఎంత అవుతుంది, 15 అవుతుందా, 15 అవుతుంది అనమాట. అది ఓకేనా. సో ఇప్పుడు రవి ఎఫిషియన్సీ కావాలి, ఎందుకంటే వాటికి సంబంధించిన డేస్ కదా అడుగుతుంది. సో వీడి యొక్క ఎఫిషియన్సీ తెలియాలి. చూడండి ఇక్కడ శ్రీను ఎఫిషియన్సీ ఎంత, 3, శ్రీనుది ఎంత అంటే 3 అనమాట. రమేష్ది ఎంత అంటే 5, రమేష్ది 5. అప్పుడు రవిది ఎంత అవ్వాలంటే ఈ ముగ్గురిది కలిస్తే 15 అవ్వాలి. అవునా కదా, ఈ ముగ్గురిది కలిస్తే 15 అవ్వాలి. అప్పుడు ఇక్కడ చూస్తే మనకి 8 వచ్చేసింది ఆల్రెడీ. 15 అవ్వాలంటే ఇక్కడ రవిది ఎంత ఉండాలి, రవిది 7 ఉండాలి. అవునా కదా. సో అలా రవి ఎఫిషియన్సీ షుడ్ బి 7. సో వీడెళ్ళి ఈ వర్క్ని చేస్తే నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని అంటున్నాడు. సో సింపుల్గా ఏం చేయాలి, చేయాల్సిన వర్క్ బై వీడి యొక్క ఎఫిషియన్సీ. సో 45/7 అనమాట. సో 45/7 అంటే చూడండి ఇక్కడ చూస్తే మనకి బైలో 7 అలాగే ఉంటుంది, ఎందుకంటే 45లో 7 అనేది క్యాన్సిల్ అవుతుంది, కాబట్టి బైలో 7 ఖచ్చితంగా ఉండాల్సిందే. మరి ఇక్కడ 10 దగ్గర బైలో 7 ఉందా, లేదు. ఇక్కడ బైలో 5 ఉంది, 7 ఉందా, లేదు కదా, రాంగ్ ఆప్షన్. అలాగే ఇక్కడ బైలో 5 ఉంది, 7 లేదు కదా, రాంగ్ ఆప్షన్. ఇక్కడ బైలో 7 ఉంది, కాబట్టి ఇదే రైట్ ఆప్షన్ అవుతుంది. చేయాల్సిన అవసరం కూడా లేదు, డైరెక్ట్ పెట్టేసేయచ్చు. లేదంటే ఇక్కడ 45లో 7 అనేది అప్రాక్సిమేట్గా 6 సార్లు పోతుంది, 7 6లు 42, పైన 3 మిగిలిపోతుంది. బైలో 7 కామన్ అనమాట. సో 63/7 అనేది దీనికి సంబంధించిన మిక్స్డ్ ఫ్రాక్షన్ అవుతుంది. ఓకేనా. అలా ఇన్ని డేస్ అయితే పడతాయి అనమాట ఈ ఒక్కడే వర్క్ చేస్తే. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ఏ, బి అండ్ సి ఆర్ అకౌంటెంట్స్. ఏ alone can file a return in 6 hours and B alone can file the same return in 10 hours. All three together can do it in 3 hours. In what time will C alone file the same return అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏ, బి మరియు సి అనేవారు అకౌంటెంట్లు. ఏ ఒక్కరే 6 గంటల్లో రిటర్న్ దాఖలు చేయగలరు, మరియు బి ఒక్కరే 10 గంటల్లో అదే రిటర్న్ దాఖలు చేయగలరు. ముగ్గురు కలిసి 3 గంటల్లో చేయగలరు. సి ఒక్కరే ఎంత సమయంలో అదే రిటర్న్ దాఖలు చేయగలరు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. చూడండి ఇక్కడ ఏబిసి అనే ముగ్గురు అకౌంటెంట్స్ ఉన్నారు. సో ఇక్కడ చూడండి ఏ అలోన్ కెన్ ఫైల్ ఏ రిటర్న్ ఇన్ 6 hours. సో ఇక్కడ ఏ అనేవాడు ఒక రిటర్న్ని
దాఖలు చేయగలడు ఎన్ని అవర్స్లో అంటే 6 అవర్స్లో అనమాట. ఓకేనా, సింపుల్గా వర్క్ అనుకోండి, ఆ రిటర్న్ దాఖలు చేయడమే వర్క్ అనుకోండి. సో అలా ఏ అనేవాడు ఒక వర్క్ని 6 అవర్స్లో అయితే కంప్లీట్ చేస్తాడు. ఓకేనా, సో అదనమాట, ఏ అనేవాడు ఒక వర్క్ని ఎన్ని అవర్స్ 6 అవర్స్లో కంప్లీట్ చేయగలుగుతాడు. నెక్స్ట్ బి ఎలోన్ కెన్ ఫైల్ ద సేమ్ రిటర్న్ ఇన్ 10 అవర్స్. సో బి అయితే ఇదే వర్క్ని ఎన్ని గంటల్లో చేస్తాడు, 10 అవర్స్లో అయితే కంప్లీట్ చేస్తాడు. నెక్స్ట్ ఆల్ 3 టుగెదర్ కెన్ డూ ఇట్ ఇన్ 3 అవర్స్. సో ఆల్ 3 అంటే ఏబిసి అనే కదా, సో ఈ ముగ్గురు అయితే ఏబిసి ఈ ముగ్గురు కలిసి చేస్తే సో అదే వర్క్ని ఎన్ని గంటల్లో అంటే 3 అవర్స్లో కంప్లీట్ చేయగలరు. 3 అవర్స్లో అయితే కంప్లీట్ చేయగలరు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, ఇన్ వాట్ టైమ్ విల్ సి ఎలోన్ ఫైల్ ద సేమ్ రిటర్న్ అంటున్నాడు. అంటే సింపుల్గా ఇక్కడ సి ఒకడే వర్క్ చేస్తే ఈ వర్క్ని ఎన్ని గంటల్లో ఫైల్ చేయగలడు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా, సో ఇప్పుడు చెప్పండి, ఈ ముగ్గురి యొక్క ఎల్సిఎంఏ మనకి ఏమవుతుంది, టోటల్ వర్క్ అవుతుంది. ఈ ముగ్గురి యొక్క ఎల్సిఎం అంటే ఎంత అవుతుంది, 30 అనే కదా, 30 అనమాట. అవునా, సో ఇప్పుడు చెప్పండి, ఇక్కడ చూస్తే మనకి ఎఫిషియన్సీలు ఏమవుతాయి, 30/6 అంటే 5 అవుతుంది, 30/10 అంటే 3 అవుతుంది, 30/3 అంటే 10 అవుతుంది అనమాట. ఓకేనా, సో ఇప్పుడు చూడండి, ఏ యొక్క ఎఫిషియన్సీ 5, బిది వచ్చేసి 3. అవునా, ఈ ముగ్గురిది కలిస్తే 10 అవ్వాలి, అంటే సిది ఎంత అవ్వాలి, సి షుడ్ బి 2. అవునా, సి ఎఫిషియన్సీ 2 అనమాట. వీడు వెళ్ళి ఈ వర్క్ని చేస్తే నంబర్ ఆఫ్ అవర్స్ ఎన్ని, టైం ఎంత అంటున్నాడు. సో చేయాల్సిన వర్క్ బై ఎఫిషియన్సీ, సో 30/2 అవుతుంది కదా, సో ఎంత అంటే 15 అవర్స్ అనమాట డైరెక్ట్గా. ఓకేనా, సో అలా 30/2 అంటే 15 అవర్స్ అనేది వీడికి టైం పడుతుంది. అర్థమైందా? చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే ఏ అండ్ బి టుగెదర్ కెన్ కంప్లీట్ ఎ వర్క్ ఇన్ 10 days, బి అండ్ సి టుగెదర్ ఇన్ 12 days అండ్ సి అండ్ ఏ టుగెదర్ ఇన్ 15 days. హౌ మచ్ టైమ్ విల్ ఏ టేక్ టు కంప్లీట్ దిస్ వర్క్ ఎలోన్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏ మరియు బి కలిసి 10 రోజుల్లో ఒక పనిని పూర్తి చేయగలరు. బి మరియు సి కలిసి 12 రోజుల్లో మరియు సి మరియు ఏ కలిసి 15 రోజుల్లో. ఏ ఒంటరిగా ఈ పనిని పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా, చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, ఏ అండ్ బి టుగెదర్ కెన్ కంప్లీట్ ఎ వర్క్ ఇన్ 10 days. సో ఇక్కడ ఏ అండ్ బి వీళ్ళిద్దరూ కలిసి ఒక వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలరంట, 10 daysలో కంప్లీట్ చేయగలరంట. అలాగే ఇక్కడ బి అండ్ సి టుగెదర్ ఇన్ 12 days. సో బి అండ్ సి వీళ్ళిద్దరూ అయితే 12 daysలో కంప్లీట్ చేయగలరు. నెక్స్ట్ సి అండ్ ఏ టుగెదర్ ఇన్ 15 days. నెక్స్ట్ సి అండ్ ఏ అనమాట, వీళ్ళిద్దరూ అయితే ఎన్ని డేస్లో అంట, 15 daysలో అయితే కంప్లీట్ చేయగలరంట. ఓకేనా, సో ఇది వాడిచ్చిన డేటా. అండ్ అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, హౌ మచ్ టైమ్ విల్ ఏ టేక్ టు కంప్లీట్ దిస్ వర్క్ ఎలోన్. సో ఇక్కడ ఏ ఒక్కడే వర్క్ చేస్తే ఈ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలడు, అది క్వశ్చన్ అనమాట. ఓకేనా, సో ఇప్పుడు చెప్పండి, ఈ మూడిటి యొక్క ఎల్సిఎంఏ మనకి ఏమవుతుంది, టోటల్ వర్క్ అవుతుంది. అవునా కదా, మరి ఇక్కడ ఈ మూడిటి యొక్క ఎల్సిఎం అంటే ఎంత అవుతుంది, 10కి 12కి 15కి ఎల్సిఎం ఎంత అవుతుంది, 60 అని కదా. సో 60 అనేది ఎల్సిఎం అవుతుంది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు 60/10 ఎఫిషియన్సీ 6 అవుతుంది, 60/12 ఎఫిషియన్సీ 5 అవుతుందా, 5, 60/15 అంటే ఎఫిషియన్సీ 4 అవుతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు వీటికి సంబంధించిన డేస్ అడుగుతున్నాడు. అంటే ఖచ్చితంగా వీటికి సంబంధించిన ఏం కావాలి, ఎఫిషియన్సీ కావాల్సిందే. అవునా కదా, సో ఇప్పుడు వీడి యొక్క ఎఫిషియన్సీ ఎలా వస్తుంది అంటే చూడండి, ఇప్పుడు నేను వీళ్ళందరి యొక్క టోటల్ ఎఫిషియన్సీ తీసుకుంటా. వీళ్ళందరి యొక్క టోటల్ ఎఫిషియన్సీ అంటే ఇదేనా కదా, 6, 5, 4 యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 15 అవుతుంది, 15 అనమాట. మరి వీళ్ళందరి యొక్క ఎఫిషియన్సీ అంటే ఎంత వచ్చింది, మనకి 15 వచ్చింది. వీళ్ళందరూ అంటే ఎవరు, ఇద్దరు ఏలు, ఇద్దరు బీలు, ఇద్దరు సీలు. అవునా కదా, 2 times ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి. వాళ్ళందరి యొక్క ఎఫిషియన్సీ ఎంత, 15. సో ఇప్పుడు ఒక ఏ, ఒక బి, ఒక సి యొక్క ఎఫిషియన్సీ ఎంత అవుతుంది, 15/2 అవుతుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఎవరిదంటే ఏ యొక్క ఎఫిషియన్సీ. అవునా కదా, సో ఇప్పుడు చూడండి, రిమైనింగ్ ఎవరున్నారు, బీసీ యొక్క ఎఫిషియన్సీ ఎంత అంటే చూడండి, బీసీ యొక్క ఎఫిషియన్సీ ఎంత, 5 కదా, సో 5 అనమాట. ఇప్పుడు ఈ 5 ఇటు పట్టుకొస్తే ఏ యొక్క ఎఫిషియన్సీ వస్తుంది. సో ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత అవుతుంది అంటే చూడండి, 15/2 -5 అవుతుందా, -5 అవుతుంది. సో 2 5s 10. సో 15 - 10/2 అవుతుందా, 15 - 10/2 అవుతుంది. అంటే ఎంత అవుతుంది,
5/2 అవుతుందా, 5/2 అవుతుంది అనమాట. ఓకేనా. అలా ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత అంటే 5/2. అవునా కదా, ఈ వీడి యొక్క ఎఫిషియన్సీ 5/2. వీడెళ్ళి ఈ వర్క్ని చేస్తే నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని అంటున్నాడు. సో సింపుల్గా ఏం చేయాలి, డేస్ అడిగితే చేయాల్సిన వర్క్ బై వీడి యొక్క ఎఫిషియన్సీ వేస్తే ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 5 1 టైము, 5 ఇక్కడ 12 టైమ్స్, ఈ బైలో 2 ఇంటూ అయిపోతుంది కదా పైకి వెళ్తే. సో 12 2s ఎంత అవుతుంది, 24 డేస్ అవుతుంది అనమాట. ఓకేనా. సో అలా 24 డేస్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. అర్థమైందా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే పింకీ అండ్ రింకీ టుగెదర్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 days. రింకీ అండ్ మింకీ టుగెదర్ కెన్ డూ ఇట్ ఇన్ 12 days. వైల్ పింకీ అండ్ మింకీ టుగెదర్ కెన్ డూ ఇట్ ఇన్ 15 days. ఇన్ వాట్ టైమ్ కెన్ రింకీ ఎలోన్ డూ ఇట్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. పింకీ మరియు రింకీ కలిసి ఒక పనిని 20 రోజుల్లో చేయగలరు. రింకీ మరియు మింకీ కలిసి 12 రోజుల్లో చేయగలరు. పింకీ మరియు మింకీ కలిసి 15 రోజుల్లో చేయగలరు. రింకీ ఒంటరిగా ఎంత సమయంలో చేయగలరు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, పింకీ అండ్ రింకీ టుగెదర్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 days. సో ఇక్కడ పింకీ అండ్ రింకీ వీళ్ళిద్దరూ ఒక వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలరు, 20 daysలో కంప్లీట్ చేయగలరు. నెక్స్ట్ రింకీ అండ్ మింకీ టుగెదర్ కెన్ డూ ఇట్ ఇన్ 12 days. సో ఇక్కడ రింకీ అలాగే మింకీ వీళ్ళిద్దరైతే ఎన్ని డేస్ అంట, 12 daysలో అంట. ఓకేనా. అలాగే నెక్స్ట్ పింకీ అండ్ మింకీ టుగెదర్ కెన్ డూ ఇట్ ఇన్ 15 days. సో పింకీ అండ్ మింకీ వీళ్ళిద్దరైతే ఎన్ని డేస్లో, 15 daysలో అయితే వర్క్ని కంప్లీట్ చేయగలరు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి 15 days కదా. నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నాడు, ఇన్ వాట్ టైమ్ కెన్ రింకీ ఎలోన్ డూ ఇట్ అంటున్నాడు. సో ఇక్కడ రింకీ ఒక్కళ్ళే చేస్తే ఈ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలరు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అవునా. సో ఇప్పుడు ఈ మూడిటి యొక్క ఎల్సిఎంఏ మనకి ఏమవుతుంది, టోటల్ వర్క్ అవుతుంది కదా. టోటల్ వర్క్ అవుతుంది ఎంత అంటే ఎల్సిఎం 60 అని కదా. సో 60 అనేది ఈ మూడిటి యొక్క ఎల్సిఎం అవుతుంది. మరి ఇప్పుడు చెప్పండి ఇక్కడ ఎఫిషియన్సీలు ఏమవుతాయి, 60/20 ఎఫిషియన్సీ 3 అవుతుంది. 60/12 ఎఫిషియన్సీ 5 అవుతుంది. 60/15 ఎఫిషియన్సీ 4 అవుతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు వీటికి సంబంధించిన టైం అడుగుతున్నాడు. అవునా కదా. సో టైం అడుగుతున్నాడు కాబట్టి సంబంధించిన ఎఫిషియన్సీ కావాలి, వీళ్ళకి సంబంధించిన ఎఫిషియన్సీ కావాలి. అవునా కదా. సో ఇది ఎలా వస్తుందంటే చూడండి సేమ్ ప్రొసీజర్. చూడండి ఈ మొత్తాన్ని తీసుకోండి. అంటే వీళ్ళందరూ అంటే ఎవరు, ఇద్దరు పీలు, ఇద్దరు ఆర్లు, ఇద్దరు ఎంలు అలా ఉన్నారనమాట. ఓకేనా. సో వీళ్ళందరి యొక్క ఎఫిషియన్సీ ఏమవుతుంది, 5 + 3 + 4 ఎంత అవుతుంది అంటే 12 అవుతుంది కదా. సో 12 అవుతుంది అనమాట. ఓకేనా. 12 అవుతుంది అనమాట. ఇప్పుడు చెప్పండి ఒక పి, ఒక ఆర్, ఒక ఎమ్ ఈ ముగ్గురిది ఎంత అవుతుంది, 6 అయినా కదా. 6 అనమాట. ఇప్పుడు మనకు కావాల్సింది ఎవరి యొక్క ఎఫిషియన్సీ, ఆర్ యొక్క ఎఫిషియన్సీ కావాలి. మరి ఇక్కడ ఎక్స్ట్రా ఎవరు ఉన్నారు, పి అండ్ ఎమ్ ఉన్నారు. వీళ్ళిద్దరి యొక్క ఎఫిషియన్సీ ఎంత అవుతుంది, పి అండ్ ఎమ్. ఇదిగోండి పి అండ్ ఎమ్ వీళ్ళిద్దరి యొక్క ఎఫిషియన్సీ ఎంత అవుతుంది అంటే 4 అవుతుంది. అవునా కదా. సో వీళ్ళిద్దరి బదులు 4 పెట్టేస్తా. అప్పుడు ఆర్ది ఎంత అవ్వాలి, ఖచ్చితంగా 2 అవ్వాలి. అవునా కదా. సో అలా ఆర్ యొక్క ఎఫిషియన్సీ ఎంత అంటే 2. వీడెళ్ళి ఈ వర్క్ని చేస్తే టైం ఎంత అంటున్నాడు. సో ఏం చేయాలి, చేయాల్సిన వర్క్ బై వీడి యొక్క ఎఫిషియన్సీ ఎంత అవుతుంది, 30 days అనేది మనకి టైం అవుతుంది అనమాట. ఓకేనా. సో అలా 30 days అనేది మనకి ఆన్సర్ అవుతుంది. అర్థమైందా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే ఏ, బి అండ్ సి కెన్ కంప్లీట్ ఎ వర్క్ ఇన్ 81 days. ఏ అండ్ బి టుగెదర్ కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 97.2 days. బి అండ్ సి టుగెదర్ కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 162 days. ఇన్ హౌ మెనీ డేస్ కెన్ బి కంప్లీట్ దట్ వర్క్ ఎలోన్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏ, బి మరియు సి ఒక పనిని 81 రోజుల్లో పూర్తి చేయగలరు. ఏ మరియు బి కలిసి అదే పనిని 97.2 రోజుల్లో పూర్తి చేయగలరు. బి మరియు సి కలిసి అదే పనిని 162 రోజుల్లో పూర్తి చేయగలరు. బి ఒంటరిగా ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, ఏ, బి అండ్ సి కెన్ కంప్లీట్ ఎ వర్క్ ఇన్ 81 days అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఏ, బి, సి ఈ ముగ్గురు కలిస్తే ఒక వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలరంట, 81 daysలో కంప్లీట్ చేయగలరు. నెక్స్ట్ ఏ అండ్ బి టుగెదర్ కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 97.2 days. సో ఇక్కడ ఏ అండ్ బి కలిస్తే వీళ్ళిద్దరూ అయితే ఈ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలరు, 97.2 daysలో అయితే కంప్లీట్ చేయగలరు. నెక్స్ట్ బి అండ్ సి టుగెదర్ కెన్ కంప్లీట్ ద సేమ్
సేమ్ వర్క్ ఇన్ 162 days అనమాట. సో ఇప్పుడు బి అండ్ సి కలిస్తే ఈ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలరు? 162 daysలో అయితే కంప్లీట్ చేయగలరు. నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నాడు, ఇన్ హౌ మెనీ డేస్ కెన్ బి కంప్లీట్ దట్ వర్క్ ఎలోన్ అన్నాడు. సో ఇక్కడ బి ఒక్కడే వర్క్ చేస్తే ఈ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలడు, అది క్వశ్చన్ అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఈ మూడిటి యొక్క ఎల్సిఎంఏ మనకి ఏమవుతుంది, టోటల్ వర్క్ అవుతుంది. అవునా? మరి నిజానికి ఈ మూడిటి యొక్క ఎల్సిఎం డైరెక్ట్గా కనుక్కోగలమా? కనుక్కోవచ్చు, బట్ టైం ఎక్కువ పడుతుంది. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే డేస్కి రేషియో కట్టేసేయండి. చెప్పానా లేదా? సో డేస్కి రేషియో కడితే సింపుల్గా ఉంటుంది. చూడండి, డేస్ ఏమి ఇచ్చాడు మనకి 81, తర్వాత వచ్చేసరికి 97.2 కదా, 97.2, తర్వాత వచ్చేసరికి 162 అనమాట. ఓకేనా? సో ఇప్పుడు నేనేం చేస్తానంటే చూడండి, ఈ పాయింట్ ఉంది కదా, పాయింట్ బదులు ఇక్కడ రేషియో కదా మనం తీసుకునేది, నేను ఈ పాయింట్ పోవడం కోసం నేనేం చేస్తానంటే ఈ రేషియో మొత్తాన్ని ఇంటూ 10 చేస్తాను. అవునా కదా? సో ఇంటూ 10 చేస్తే వాల్యూస్ ఏమవుతాయి, ఇక్కడ ఇంటూ 10 0 అయిపోతుందా? అవునా కదా? సో 0 అయిపోతుంది అంటే 810 అవుతుంది ఇక్కడ. ఓకేనా? ఇక్కడేమో పాయింట్ బదులు పాయింట్ లేచిపోతుంది. అవునా? అలాగే ఇక్కడ కూడా ఇంటూ 10 చేయాలి కదా, సో ఇక్కడ 0 వస్తుంది అనమాట. అర్థమైందా? సో ఇంటూ 10 చేస్తే రేషియో ఈ విధంగా ఉంది. ఇప్పుడు క్యాన్సిల్ చేయొచ్చు. చూడండి, క్యాన్సిల్ ఏమవుతాయి అంటే ఇక్కడ అన్నిట్లో 9 పోతుంది. చూడండి, 9 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది, 81లో 9 టైమ్స్ పోతుంది. పక్కన సున్నా కదా, 90 టైమ్స్ పోతుంది. ఇక్కడ 9 అనేది 9లో 1 టైం పోతుంది, 7లో పోదు, 0 పెట్టేసేయి. నెక్స్ట్ 72 తీసుకోవాలి కదా, 8 టైమ్స్ పోతుంది. ఇక్కడ ఎన్ని టైమ్స్ అంటే 9 ఇక్కడ 16లో 1 టైం పోతుంది. ఇంకెంత మిగులుతుంది అంటే 7 మిగులుతుంది కదా, 7 అను 272 అంటే 8 టైమ్స్ పోతుంది. పక్కనే సున్నా కదా, 180 టైమ్స్ అయితే పోతుంది అనమాట. ఓకేనా? సో అది నెక్స్ట్ మళ్ళీ 9 పోతుంది. చూడండి, 9 ఇక్కడ ఎన్ని టైమ్స్, 9 ఇక్కడ 10 టైమ్స్ పోతుంది. 9 ఇక్కడ ఎన్ని టైమ్స్ అంటే 12 టైమ్స్ పోతుందా. 9 ఇక్కడ ఎన్ని టైమ్స్ అంటే 20 టైమ్స్ పోతుంది కదా, 20 టైమ్స్ అనమాట. అలాగే ఇక్కడ 2 ఇక్కడ 5 టైమ్స్ పోతుంది. 2 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది, 6 టైమ్స్ పోతుంది. 2 ఇక్కడ 10 టైమ్స్ పోతుంది. అలా రేషియో ఎలా వచ్చిందనమాట, డేస్కి రేషియో. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ మూడింటికి ఎల్సిఎం తీసుకోండి సింపుల్గా. ఈ మూడింటికి ఎల్సిఎం అంటే 30 అని కదా, 30 అనమాట. ఇప్పుడు ఎఫిషియన్సీలు ఏమవుతాయి అంటే 30/5 అంటే 6 అవుతుంది. 30/6 ఎంత అవుతుంది, 5 అవుతుంది. ఇక్కడ 30/10 అంటే 3 అవుతుంది అనమాట. అలా ఎఫిషియన్సీలు ఏమవుతాయి, 6, 5, 3 అనమాట. ఇక్కడ ఏది ఎదురు ఉందో దాని ఎదురు తీసుకోవాలి. 81కి ఎదురు 6, దీనికి ఎదురు 5, దీనికి ఎదురు 3 అనమాట. ఓకేనా? సో ఇప్పుడు సింపుల్గా మీరు ఏం చేయొచ్చు అంటే 81 × 6 చేసుకున్న టోటల్ వర్క్ వచ్చింది. ఇది ఇంటూ ఇది చేసుకున్న టోటల్ వర్క్ వచ్చింది. ఇది ఇంటూ ఇది చేసుకున్న టోటల్ వర్క్ వచ్చింది అనమాట. సింపుల్గా ఇక్కడ సింపుల్గా ఉంది కదా, ఇక్కడ చూస్తే ఇక్కడ ఏమవుతుంది, 6 1s 6 అవుతుంది, 6 8s 48. సో 486 అనేది టోటల్ వర్క్ అవుతుంది, 486 యూనిట్స్ అనేది. ఓకేనా? సో ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు బి యొక్క ఎఫిషియన్సీ ఎలా వస్తుంది అది చెప్పండి నాకు. ఓకేనా? చూడండి, ఇప్పుడు బి యొక్క ఎఫిషియన్సీ ఎలా వస్తుంది అంటే చూడండి, ఇక్కడ ఏబిసి ఈ ముగ్గురి యొక్క ఎఫిషియన్సీ ఎంత, 6. అవునా కదా? అందులో ఏబి ఎఫిషియన్సీ ఎంత, ఏబి ఎఫిషియన్సీ 5. ఈ ముగ్గురిదైతే 6 అంటే ఖచ్చితంగా సి యొక్క ఎఫిషియన్సీ 1 అవ్వాల్సిందే. అవునా? సో సి యొక్క ఎఫిషియన్సీ 1 అయిపోయింది. ఇప్పుడు చెప్పండి, ఈ వీళ్ళిద్దరిది కలిస్తే 3 అవ్వాలి అంటే బీది ఎంత అవ్వాలి, ఖచ్చితంగా 2 అవ్వాలన్నమాట. అవునా? సో అలా బి యొక్క ఎఫిషియన్సీ 2. వీటికి సంబంధించిన డేస్ అడుగుతున్నాడు. ఏం చేయాలి, సింపుల్గా చేయాల్సిన వర్క్ బై ఎఫిషియన్సీ. సో 486 యూనిట్స్ అనేది చేయాల్సిన వర్క్ బై వీడి యొక్క ఎఫిషియన్సీ 2 అనమాట. సో క్యాన్సిల్ చేస్తే ఎంత అవుతుంది, 243 అవుతుందా, 243 అనమాట. అలా 243 డేస్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? సో ఇలా సింపుల్గా డేస్కి రేషియో కట్టండి. కడితే మనకి 5:6:10 వచ్చింది. సో ఇప్పుడు ఎఫిషియన్సీలు ఎలా వస్తాయి, వీటి యొక్క ఇన్వర్స్లు అంటే సింపుల్గా ఏం చేయొద్దు, సింపుల్గా వీటికి ఎల్సిఎం తీసుకోండి. ఎల్సిఎం 30 వచ్చింది, 30/5 6 వచ్చింది, 30/6 5 వచ్చింది, 30/10 3 వచ్చింది అనమాట. అలా సింపుల్గా ఎఫిషియన్సీలు వస్తాయి. ఇలా చేసుకుంటే మనకి ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా? చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే రక్షిత్, అజయ్ అండ్ సతీష్ ఆర్ శానిటేషన్ వర్కర్స్ ఇన్ ఏ మున్సిపల్ కార్పొరేషన్. రక్షిత్ alone takes 20 hours to clean a drain while Ajay takes 12 hours.
when working alone to do the same. All three together take only 5 hours to clean the drain. In how many hours can Satish complete the work alone అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. రక్షిత్, అజయ్ మరియు సతీష్ మున్సిపల్ కార్పొరేషన్లో పారిశుద్ధ్య కార్మికులు. రక్షిత్ ఒంటరిగా కాలువను శుభ్రం చేయడానికి 20 గంటలు తీసుకుంటాడు. అజయ్ ఒంటరిగా పనిచేసేటప్పుడు అదే పని చేయడానికి 12 గంటలు తీసుకుంటాడు. ముగ్గురు కలిసి కాలువను శుభ్రం చేయడానికి 5 గంటలు మాత్రమే తీసుకుంటారు. సతీష్ ఒంటరిగా ఎన్ని గంటల్లో పనిని పూర్తి చేయగలడు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా, చూడండి ఇక్కడ 3 పర్సన్స్ ఉన్నారు, రక్షిత్, అజయ్ అండ్ సతీష్ అనమాట. ఈ ముగ్గురు మున్సిపల్ కార్పొరేషన్లో శానిటేషన్ వర్కర్స్ అనమాట. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, రక్షిత్ ఎలోన్ టేక్స్ 20 hours టు క్లీన్ ఎ డ్రైన్. సో ఇక్కడ రక్షిత్ అనేవాడు ఒక డ్రైన్ని క్లీన్ చేయడానికి, సింపుల్గా ఒక వర్క్ చేయడానికి ఎంత టైం తీసుకుంటాడు, 20 hours ఆఫ్ టైం అయితే తీసుకుంటాడు, అవునా కదా. సో అలా వీటికి సంబంధించిన టైం ఎంత అంటే 20 hours. వైల్ అజయ్ టేక్స్ 12 hours వెన్ వర్కింగ్ ఎలోన్ టు డూ ద సేమ్. అదే ఒకవేళ అజయ్ చేస్తే ఇదే వర్క్ని ఎన్ని గంటల్లో వీడు కంప్లీట్ చేయగలడు, 12 hours కంప్లీట్ చేయగలడు, అవునా. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, ఆల్ త్రీ టుగెదర్ టేక్ ఓన్లీ 5 hours టు క్లీన్ ద డ్రైన్. సో ఈ ముగ్గురు కలిస్తే, ఈ ముగ్గురు అంటే ఎవరు, రక్షిత్, అజయ్ అండ్ సతీష్. ఈ ముగ్గురు అంటే ఎవరు, రక్షిత్, అజయ్ అండ్ సతీష్. ఈ ముగ్గురు కలిసి చేస్తే ఎంత టైము, ఆల్ త్రీ టుగెదర్ టేక్ ఓన్లీ 5 hours. సో 5 hours వీళ్ళు అయితే కంప్లీట్ చేయగలరు, ఇది కండిషన్. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, ఇన్ హౌ మెనీ అవర్స్ కెన్ సతీష్ కంప్లీట్ ద వర్క్ ఎలోన్ అంటున్నాడు. సో ఇక్కడ సతీష్ ఒక్కడే చేస్తే ఈ వర్క్ని ఎన్ని అవర్స్లో కంప్లీట్ చేయగలడు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు, అవునా కదా. సో ఇప్పుడు ఈ ముగ్గురి యొక్క ఎల్సిఎం మనకి ఏమవుతుంది, టోటల్ వర్క్ అవుతుంది. మరి ఈ ముగ్గురి యొక్క ఎల్సిఎం అంటే ఎంత అవుతుంది, 60 అని కదా, 60 అనమాట, ఓకేనా. సో ఇప్పుడు ఎఫిషియన్సీలు ఏమవుతాయి, 60/20 3 అవుతుంది, 60/12 ఎంత అవుతుంది, 5 అవుతుంది, 60/5 ఎంత అవుతుంది, 12 అవుతుంది అనమాట, అవునా కదా. సో ఇప్పుడు ఆర్ యొక్క ఎఫిషియన్సీ ఎంత, 3, ఏ యొక్క ఎఫిషియన్సీ 5, ఈ ముగ్గురిది కలిసి 12 అనమాట. అంటే ఇక్కడ ఎస్ది ఎంత అవ్వాలి, ఖచ్చితంగా ఇక్కడికి 8 వచ్చింది కాబట్టి ఎస్ది ఖచ్చితంగా 4 అవ్వాలన్నమాట. అలా ఎస్ యొక్క ఎఫిషియన్సీ 4. వీడెళ్ళి ఈ వర్క్ని చేయాలి, టైం ఎంత పడుతుంది అంటున్నాడు. సో చేయాల్సిన వర్క్ బై వీడి యొక్క ఎఫిషియన్సీ వేస్తే ఎన్ని అవర్స్ అవుతుంది, ఎన్ని అవర్స్ అంటే 15 hours పడుతుంది, అవునా కదా. సో అలా 15 hours అనేది మనకి ఆన్సర్ అవుతుంది, అర్థమైందా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే, ఏ అండ్ బి కెన్ డూ ఎ వర్క్ ఇన్ 40 days, బి అండ్ సి కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 56 days, వైల్ సి అండ్ ఏ టుగెదర్ కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 70 days. హౌ మెనీ డేస్ విల్ సి టేక్ టు కంప్లీట్ ద వర్క్ ఎలోన్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏ మరియు బి ఒక పనిని 40 రోజుల్లో చేయగలరు. బి మరియు సి అదే పనిని 56 రోజుల్లో చేయగలరు. సి మరియు ఏ కలిసి అదే పనిని 70 రోజుల్లో చేయగలరు. సి ఒంటరిగా పనిని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు, ఓకేనా. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, ఏ అండ్ బి కెన్ డూ ఏ వర్క్ ఇన్ 40 days, అవునా. వీళ్ళిద్దరైతే ఒక వర్క్ని 40 daysలో కంప్లీట్ చేయగలరు. నెక్స్ట్ బి అండ్ సి కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 56 days. సో సేమ్ వర్క్ని బి అండ్ సి వీళ్ళిద్దరైతే ఎన్ని డేస్ అంట, 56 daysలో అయితే కంప్లీట్ చేయగలరు. నెక్స్ట్ సి అండ్ ఏ టుగెదర్ కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 70 days. సో సి అండ్ ఏ వీళ్ళిద్దరైతే ఈ వర్క్ని 70 daysలో అయితే కంప్లీట్ చేయగలరు, అవునా. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, హౌ మెనీ డేస్ విల్ సి టేక్ టు కంప్లీట్ ద వర్క్ ఎలోన్. సో ఇక్కడ సి ఒక్కడే వర్క్ చేస్తే ఈ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలడు, అది క్వశ్చన్ అనమాట, అవునా. సో ఇప్పుడు చెప్పండి, ఈ మూడిటి యొక్క ఎల్సిఎంఏ మనకి ఏమవుతుంది, ఈ మూడిటి యొక్క ఎల్సిఎంఏ మనకి టోటల్ వర్క్ అవుతుంది, అవునా కదా. మరి ఈ మూడిటి యొక్క ఎల్సిఎం ఎంత అవుతుందంటే మనకి చూస్తే నార్మల్గా చేయండి, ఇదిగోండి 40, అలాగే 56, అలాగే 70 అనమాట, ఓకేనా. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, 2 పోతుంది కదా, 2 ఇక్కడ ఎన్ని టైమ్స్ అంటే 20 times పోతుంది. 2 ఇక్కడ ఎన్ని టైమ్స్, 28 times పోతుందా, 28. 2 ఇక్కడ ఎన్ని టైమ్స్ అంటే 35 times కదా, 35 times. నెక్స్ట్ ఇక్కడ 28 35లో 7 పోతుంది కదా, 7 20లో పోదు, యాజ్ ఇట్ ఈజ్ రాసేస్తే 28లో 4 times, 35లో 5 times అనమాట, అవునా. అలాగే ఇక్కడ 5 తీసుకోవచ్చు లేదా 4 తీసుకోవచ్చు. 4 20 తీసుకుంటే 4 పోతుంది, లేదు 25 తీసుకుంటే 5 పోతుంది అనమాట. 5 తీసుకుందాం సింపుల్గా. 20లో 5 అనేది 4 times పోతుంది, 4లో పోదు, వదిలేసేయి. అలాగే 5లో 1 time పోతుంది అనమాట, అవునా.
మరి ఇక్కడ 4లో 4 పోతుంది, అవునా కదా, 4 పోతుంది. ఇక్కడ 1 టైము, ఇక్కడ 1 టైము, ఇక్కడ 1లో పోదు కాబట్టి 1 యాజ్ ఇట్ ఈజ్ రాయి. అర్థమైందా? ఇంకేం పోదు కదా, ఇంకేం పోదు, వదిలేసాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే మనకి ఏమవుతుందంటే 2 5 ఎంత అవుతుంది, 10 అవుతుంది. అలాగే 7 4 ఎంత అవుతుంది, 28 అవుతుందా. 28 × 10 అంటే ఎంత అవుతుంది, 280 అని కదా. సో అలా 280 అనేది టోటల్ ఎల్సిఎం అవుతుంది. అదే మనకి టోటల్ వర్క్ అవుతుంది అనమాట, అవునా కదా. సో ఇప్పుడు చెప్పండి ఎఫిషియన్సీలు ఏమవుతాయి, 280/40 ఎంత అవుతుంది, 0 0 క్యాన్సిల్ అయ్యి 4 1 టైము, 4 ఇక్కడ 7 టైమ్స్. అలా ఎఫిషియన్సీ ఏమొస్తుంది, 7 వస్తుంది అనమాట. అలా ఎఫిషియన్సీ 7 వస్తుంది. అలాగే ఇక్కడ ఎఫిషియన్సీ ఎంత వస్తుంది అంటే ఎగ్జాక్ట్గా 5 వస్తుంది మీరు చేస్తే, అవునా. సో 5 వస్తుంది. ఇక్కడ 280/70 అంటే ఎంత అవుతుంది, 0 0 క్యాన్సిల్ అయిపోయి 4 అవుతుంది, అవును కదా. సో అలా 4 అవుతుంది అనమాట. ఇప్పుడు సికి సంబంధించిన డేస్ అడుగుతున్నాడు అంటే ఖచ్చితంగా వీటికి సంబంధించిన ఎఫిషియన్సీ కావాలి. అది ఎలా వస్తుంది మీ అందరికి తెలుసు. టోటల్ ఎఫిషియన్సీ తీసుకోండి, వీళ్ళందరిది తీసుకుంటే ఎంత అవుతుంది, 7 + 5 + 4 ఎంత అవుతుంది అంటే 16 అవుతుంది కదా. 16 అవుతుంది అనమాట. వీళ్ళందరూ అంటే ఎవరు అసలు, ఇద్దరు ఏలు, ఇద్దరు బీలు, ఇద్దరు సీలు. వీళ్ళందరి యొక్క ఎఫిషియన్సీ ఎంత అంటే 16. అప్పుడు ఒక ఏ, ఒక బి, ఒక సి యొక్క ఎఫిషియన్సీ ఎంత అవ్వాలి, దట్ షుడ్ బి 8, అవునా. మనకు కావాల్సింది ఎవరిది, మనకు కావాల్సింది సి యొక్క ఎఫిషియన్సీ, అవునా కదా. సో ఇప్పుడు ఏబి యొక్క ఎఫిషియన్సీ చూడండి, రిమైనింగ్ వీళ్ళే కదా, వీళ్ళిద్దరి యొక్క ఎఫిషియన్సీ ఎంత 7. అప్పుడు సిది ఎంత అవ్వాలి, సి ఎఫిషియన్సీ షుడ్ బి 1. సి యొక్క ఎఫిషియన్సీ ఎంత అంటే 1 అనమాట. వీడెళ్ళి ఈ వర్క్ని చేయాలి. సో చేయాల్సిన వర్క్ బై వీడి యొక్క ఎఫిషియన్సీ వేస్తే ఎన్ని డేస్ వస్తాయి, 280 డేస్ వస్తాయి అనమాట, అవునా. సో 280 డేస్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది, ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నారు అంటే ఏ కెన్ ఫినిష్ ఏ వర్క్ ఇన్ 15 days, బి కెన్ ఫినిష్ ద సేమ్ వర్క్ ఇన్ 25 days, దే వర్క్ టుగెదర్ ఫర్ 5 days, ద రెస్ట్ ఆఫ్ ద వర్క్ ఈజ్ ఫినిష్డ్ బై ఏ అండ్ సి ఇన్ 4 days, దెన్ సి అలోన్ కెన్ ఫినిష్ ద వర్క్ ఇన్ హౌ మెనీ డేస్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏ ఒక పనిని 15 రోజుల్లో పూర్తి చేయగలడు, బి అదే పనిని 25 రోజుల్లో పూర్తి చేయగలడు, వారు 5 రోజులు కలిసి పని చేస్తారు, మిగిలిన పనిని ఏ మరియు సి 4 రోజుల్లో పూర్తి చేస్తారు, అప్పుడు సి ఒంటరిగా పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు, ఓకేనా. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, ఏ కెన్ ఫినిష్ ఏ వర్క్ ఇన్ 15 days. సో ఇక్కడ ఏ అనేవాడు ఒక వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలడు, 15 daysలో అయితే కంప్లీట్ చేయగలడు. నెక్స్ట్ బి కెన్ ఫినిష్ ద సేమ్ వర్క్ ఇన్ 25 days. సో బి ఒక్కడే ఈ వర్క్ని 25 daysలో కంప్లీట్ చేయగలడు, అవునా. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, దే వర్క్ టుగెదర్ ఫర్ 5 days. సో ఇక్కడ చూడండి దే అంటే ఎవరు, ఇప్పటి వరకు వచ్చిన ఏ అండ్ బి. సో అలా ఏ అండ్ బి వీళ్ళిద్దరూ ఒక 5 days పాటు వర్క్ చేస్తున్నారు అనమాట, ఓకేనా. వీళ్ళిద్దరూ ఒక 5 days పాటు అయితే వర్క్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, ద రెస్ట్ ఆఫ్ ద వర్క్ ఈజ్ ఫినిష్డ్ బై ఏ అండ్ సి ఇన్ 4 days. సో ఇది టోటల్ వర్క్ అనుకోండి, ఇది మొత్తం టోటల్ వర్క్ అనుకుంటే అందులో 5 days పాటు వీళ్ళిద్దరూ వర్క్ చేశారు. రిమైనింగ్ వర్క్ ఉంటుంది కదా, ఈ రిమైనింగ్ వర్క్ని ఎవరు చేస్తున్నారు, రెస్ట్ ఆఫ్ ద వర్క్ ఈజ్ ఫినిష్డ్ బై ఏ అండ్ సి. ఈ రిమైనింగ్ వర్క్ని ఏ అండ్ సి వీళ్ళిద్దరూ చేస్తున్నారు. ఎన్ని డేస్లో అంటే ఇన్ 4 days. సో వీళ్ళిద్దరూ 4 daysలో రిమైనింగ్ వర్క్ని కంప్లీట్ చేస్తున్నారు అనమాట. ఇది ఇచ్చాడు. అయితే మనల్ని ఏమడుతున్నాడు, దెన్ సి అలోన్ కెన్ ఫినిష్ ద వర్క్ ఇన్ హౌ మెనీ డేస్. సో సి ఒక్కడే చేస్తే ఈ టోటల్ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలడు, అది క్వశ్చన్ అనమాట, ఓకేనా. సో ఇప్పుడు టోటల్ వర్క్ ఏమవుతుంది, ఈ రెండింటి యొక్క ఎల్సిఎం అవుతుంది, అవునా కదా. సో ఈ రెండింటి యొక్క ఎల్సిఎం అంటే ఎంత అవుతుంది, 75 అని కదా, 75 అనమాట, అవునా. సో ఇప్పుడు ఎఫిషియన్సీలు ఏమవుతాయి అంటే 75/15 అంటే 5 అవుతుంది, 75/25 అంటే 3 అవుతుంది. అలా ఏ యొక్క ఎఫిషియన్సీ 5, బి యొక్క ఎఫిషియన్సీ 3 అనమాట. అంటే సింపుల్గా చెప్పుకోవాలంటే ఏ ఒక రోజులో 5 యూనిట్స్ చేస్తాడు, బి ఒక రోజులో 3 యూనిట్స్ చేస్తారు. వీళ్ళిద్దరూ కలిసి 5 days పాటు చేశారు, అవునా కదా. మరి ఇక్కడ వీళ్ళిద్దరూ కలిసి 1 dayలో ఎన్ని యూనిట్స్ చేస్తారు, ఎన్ని యూనిట్స్ అంటే 5 + 3 8 యూనిట్స్. మరి 1 dayకి 8 యూనిట్స్ అయితే 5 daysకి 5 × 8 టోటల్ 40 యూనిట్స్ అయితే కంప్లీట్ చేస్తారు, అవునా కదా. సో 40 యూనిట్స్ అయిపోయినాయి. ఇందులో 40 యూనిట్స్ అయిపోతే రిమైనింగ్ ఎన్ని యూనిట్స్, రిమైనింగ్ 35 యూనిట్స్. ఈ 35 యూనిట్స్ని ఏ అండ్ సి ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తున్నారు, 4 daysలో కంప్లీట్ చేస్తున్నారు, అవునా కదా. మరి 4 daysలో 35 యూనిట్స్ కంప్లీట్ చేస్తే 1 dayకి ఎన్ని కంప్లీట్ చేయాలి, 1 dayకి ఎన్ని కంప్లీట్ చేయాలంటే 35/4 యూనిట్స్ కంప్లీట్ చేయాలి, అవునా కదా. సో ఎవరు చేస్తున్నారు, ఇది ఏ అండ్ సి చేస్తున్నారు. మరి ఏ అండ్ సి 1 dayలో 35/4 యూనిట్స్ చేస్తున్నారు.
అవునా కదా. మరి 1 డే వర్క్ని మనం ఏమని చెప్పుకుంటాం, ఎఫిషియన్సీ అనుకుంటాం. అలా ఏ అండ్ సి యొక్క ఎఫిషియన్సీ ఎంత, టోటల్ ఎఫిషియన్సీ 35/4. అవునా కదా, ఇది ఏ అండ్ సి యొక్క టోటల్ ఎఫిషియన్సీ అనమాట 35/4 అనేది. అవునా కదా. సో ఇప్పుడు ఇందులో ఏ ఉన్నారు, సి ఉన్నారు, వాళ్ళిద్దరి యొక్క టోటల్ కంబైన్డ్ ఎఫిషియన్సీయే మనకి 35/4 అనమాట. ఇక్కడ ఏ యొక్క ఎఫిషియన్సీ అంత 5 ప్లస్ సి యొక్క ఎఫిషియన్సీ మనకు తెలియదు అనమాట. ఓకేనా. వీళ్ళిద్దరి యొక్క టోటల్ ఎఫిషియన్సీ దేనికి ఈక్వల్ అవుతుంది, 35/4కి ఈక్వల్ అవుతుంది. అలా ఇప్పుడు సి యొక్క ఎఫిషియన్సీ ఏమవుతుందో చూడండి. సి యొక్క ఎఫిషియన్సీ 35/4 మైనస్ 5 అనమాట. ఇక్కడ 4 × 5 అంటే ఎంత అవుతుంది, 4 × 5 20 అవుతుంది. సో 20 మీన్స్ 35 - 20 ఎంత అవుతుంది, 15/4 అవుతుందా. సో డైరెక్ట్గా 15/4 రాసేయచ్చు అనమాట. ఓకేనా. 15/4 అవుతుంది అనమాట. అర్థమైందా. 15/4 అనేది సి యొక్క ఎఫిషియన్సీ. వీడెళ్ళి ఈ టోటల్ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలడు, అది క్వశ్చన్ అనమాట ఇక్కడ అడిగింది. అవునా. సో ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చేయాల్సిన వర్క్ ఎంత, 75 యూనిట్స్. దాన్ని ఎవరు చేయాలి, సి చేయాలి. వాడి యొక్క ఎఫిషియన్సీ రాస్తే మనకి నెంబర్ ఆఫ్ డేస్ వస్తాయి అనమాట, టైం వస్తుంది. అవునా. ఎఫిషియన్సీ ఎంత, 15/4. సో ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందో చూడండి. క్యాన్సిల్ చేస్తే 15 1 టైమ్, 15 ఇక్కడ 5 టైమ్స్. ఈ 4 పైకి వెళ్ళిపోతుంది కదా, బైలో ఉన్న 4 5 4s 20 డేస్ అవుతాయి అనమాట. ఓకేనా. అలా 20 డేస్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. అర్థమైందా. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళిద్దరూ ఏబి 5 రోజుల పాటు వర్క్ చేస్తారు. మరి రోజు వీళ్ళిద్దరూ 8 యూనిట్స్ చేస్తున్నారు కలిసి. అవునా. అలా 5 డేస్ కాబట్టి 5 × 8 40 యూనిట్స్ వీళ్ళిద్దరూ చేసేస్తారు. సో రిమైనింగ్ ఎన్ని యూనిట్స్ అవుతాయి, 75 యూనిట్స్ టోటల్ వర్క్. అందులో 40 అయిపోయినాయి. రిమైనింగ్ 35 యూనిట్స్ని ఎవరు చేయాలి, ఖచ్చితంగా ఏసీ చేయాల్సిందే. సో వీళ్ళు 4 డేస్లో వర్క్ని కంప్లీట్ చేస్తున్నారు అనేసి ఇచ్చాడు. అంటే వీళ్ళిద్దరూ 4 డేస్లో 35 యూనిట్స్ని కంప్లీట్ చేస్తారు. అప్పుడు 1 డేకి ఎన్ని యూనిట్స్ చేయాలి, 1 డేకి 35/4 యూనిట్స్ చేయాలి. ఈ 1 డే వర్క్ని మనం ఏమంటాం, ఎఫిషియన్సీ అంటాం. వీళ్ళిద్దరి యొక్క టోటల్ ఎఫిషియన్సీ 35/4 అనమాట. అందులో ఏ యొక్క ఎఫిషియన్సీ 5, సి యొక్క ఎఫిషియన్సీ మనకు తెలియదు. ఇది ఏసీ యొక్క టోటల్ ఎఫిషియన్సీ. కానీ ఇక్కడ మనకు వచ్చింది ఇది వాళ్ళిద్దరి యొక్క టోటల్ ఎఫిషియన్సీ. రెండు వాళ్ళిద్దరి యొక్క టోటల్ ఎఫిషియన్సీలే కదా, ఈక్వల్ చేసుకుంటే సి ఎఫిషియన్సీ ఎంత వచ్చింది, సి వరకే 15/4 వచ్చింది. సో వీటికి సంబంధించిన టైం అడుగుతున్నాడు, చేయాల్సిన వర్క్ బై వీడి యొక్క ఎఫిషియన్సీ. సో 75/15/4 రాస్తే మనకి ఎంత వచ్చింది, 20 డేస్ అయితే వచ్చినాయి అనమాట. అర్థమైందా. సో ఈ విధంగా అయితే సాల్వ్ చేయాలి. ఓకేనా. సో ఇంతవరకు ఈ కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. ఫర్ మోర్ సచ్ ఫ్రీ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.